ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సినీ రాజకీయ విశేషాలతో రచించిన పుస్తకం విశ్వతేజ ఈ నెల 5వ తేదీన మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనుంది. విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్టీఆర్ అభిమాని అయిన కనపాక చౌదరి నాయుడు మాస్టారు సినీ రంగంలోకి ఎన్టీఆర్ గారు ప్రవేశించి 75 సంవత్సరాల సందర్భంగా ఈ పుస్తకాన్ని రచించారు. అన్నగారు సినిమాలలోని విశేషాలతో పాటు రాజకీయాలలో ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలు భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని 3 ఏళ్లు కష్టపడి రాశానని రచయిత చౌదరి నాయుడు తెలిపారు. నందమూరి తారక రామారావు గారి జీవితంలోని అనేక ముఖ్య సంఘటనల సమాహారమే నా విశ్వతేజ పుస్తకం అని అన్నారు. ఈ నెల 5వ తేదీన కిమిడి కళా వెంకట్రావు గారి చేతుల మీదుగా పెద్దల సమక్షంలో జరగనున్న పుస్తకావిష్కరణకు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. నమస్కారం, నా పేరు కనపాక చౌదరి నాయుడు. నేను గ్రంథాలయ ఆచార్యులుగా పనిచేసి పదవి విరమణ పొందాను. అన్నగారి మీద ఉన్న అమితమైన అభిమానంతో మరియు కె లక్ష్మీనారాయణ అనే ఐఏఎస్ ఆఫీసర్ గారి పిలుపుతో అన్నగారి మీద ఎక్కువ పుస్తకాలు రావని ఉద్దేశంతో రాయడం జరిగింది. అలాగే నాగేంద్ర అనబడే అభిమాని ప్రోత్సాహంతో ఈ పుస్తకం అనేది వెలువరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2 భాగాలు కనిపించిన 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగంలో తెలుగుదనం ఉట్టుపడేటట్టు పుస్తకం మనకి అన్నగారు ఉపయోగించే తెలుగు గీతాలన్నీ కూడా ముందుగా వస్తాయి. దేశభక్తి గీతాలు ఉంటాయి, అలాగే తెలుగుదనం ఉట్టుపడే గీతాలు ఉంటాయి. మరి 2వ భాగంలో అన్నగారు నటించిన సినిమాల విశేషాలతో కూడిన పుస్తకం. 3వ భాగంలో అన్నగారు రాజకీయ ప్రవేశము మరియు రామరాజ్య విస్తరణ, ఆయన పథకాలు 3వ భాగంలో ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భావితరాల వారికి అన్నగారి జీవిత చరిత్ర అందించాలనే తపనతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇది 5/1/2025 శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు మా శ్రేయోభిలాషుల చేత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందుకు మన్యం జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ హాజరవుతున్నారు. అన్నగారి అభిమానులంతా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం.